హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ్ రవి వ్లాగ్స్. ఈరోజు అయితే మేము మటన్ కర్రీ విత్ బగారా రైస్ అయితే చేసుకుంటున్నాం. ఎలా చేస్తామో అన్ని మీకు చూపిస్తాను. చిన్న వస్తువులు మటన్, ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, టమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, రైస్ ఫర్ బగారా రైస్. బగారా రైస్ కి ఆనియన్స్ అండ్ మిరపకాయలు. ఓకే, ఫస్ట్ మనం అయితే బగారా రైస్ అయితే చేసుకుందాం. ప్యాన్ లోకి అయితే ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఈలోపు మనం అయితే మటన్ కర్రీ అయితే చేసుకుందాం. ఆయిల్, రెండు ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. రైస్ కి అల్లం పేస్ట్ వేసుకుందాం. మిక్స్ చేసుకుందాం. కొంచెం కలపాలి. మిక్సింగ్ మంచిగా ఉండాలి. మటన్ కర్రీ వేడెక్కింది. మనమైతే ఆనియన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం దాన్ని బ్రౌన్ ఎక్కేదాకా మనం అట్లానే ఉంచేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బగారా రైస్ లో 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. వేసుకోవాలి. కొంచెం వేసుకొని నానబెట్టిన రైస్ కొంచెం వేసేసి ఇప్పుడు వాటర్ రైస్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అన్నం అయితే ఉడికించుకోవాలి. ఇక రైస్ ఉడికించుకుంటే మన బగారా రైస్ రెడీ. ఆనియన్స్ వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇంట్లో కొంచెం పసుపు, తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మటన్ తీసుకున్నాం.
దీంట్లోనే కొంచెం సాల్ట్, కర్రీకి సరిపడా సాల్ట్ చేసుకుందాం. Five minutes later. వేసుకోవాలి. కారం పౌడర్, ధనియాల పౌడర్, మిక్సింగ్ చేసుకోవాలి. అయిపోయిందండి మిక్సింగ్. అయితే పోసుకుందాం. వాటర్ అయితే కొంచెం వాటర్ అయితే మనం వేసుకుందాం. A few minutes later. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం ఉంచుకోవాలి. టేస్టీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ బగారా రైస్. ఈ విజిల్స్ వచ్చాక మనం మటన్ మసాలా వేసుకొని ఒక 5 minutes ఉడికించుకోవాలి. మిక్సింగ్ 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 మిక్సింగ్. మన బగారా విత్ మటన్ కర్రీ ఇస్ రెడీ. టేస్టీ బగారా విత్ మటన్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you soon with another video. Bye.